20 మందితో ప్రారంభమైన హనుమాన్ చాలీసా పారాయణం నేటితో వందల మందితో పారాయణం చేయడం జరుగుతోందని సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ హనుమాన్ చాలీసా పారాయణ మహిళా భక్తులు అన్నారు. హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వందల మందితో అయ్యప్ప స్వామి దేవాలయంలో హనుమాన్ విగ్రహం ఎదుట శాస్త్ర హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ప్రస్తుతం సమాజంలో డీజేలకు సెల్ ఫోన్లకు పరిమితమైన వారిని శాస్త్ర హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటున్నారని తెలిపారు. కేకులకు డాన్స్లకు దూరం ఉంటూ ప్రతి ఇంటి కుటుంబ పెద్ద హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారని పేర్కొన్నారు. హనుమాన్ చాలీసా మొదలు ఒక 20 మందితోటి స్టార్ట్ అయిన ఈ హనుమాన్ చాలీసా బృందము అంతిత్తై వరుడింతై అని అంటారు. అలాగే ఎంతో ఎత్తుకెదిగి ఈ రోజు వరకు 200 మందితోటి హనుమాన్ చాలీసా చేయడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా హనుమాన్ చాలీసా పారాయణము ఇప్పుడున్న జనరేషన్లలో పిల్లలకు కానీ ఈ డీజేలకు కానీ ఎగరకుండా దొంగకుండా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడే విధంగా సనాతనంగా ఈ భక్తిలో ముందుకు పోవడం జరుగుతుంది. అలాంటిది ఈ హనుమాన్ చాలీసా బృందాన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు విజయవంతం చేశారు. పాల్గొని సహస్రం అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే జరిగింది పారాయణము. అందుకు ఆ భగవంతుడు అందరికీ ఉస్నాబాద్ పట్టణంపై పాడి పంటలు కానీ ఆయుర ఆరోగ్యాలు కానీ ఉంచాలని కోరుకుంటున్నాను. అమలవారి ఊరేగింపుకు మంత్రి గారు పెద్ద విగ్రహాన్ని ఊరేగింపుకి ఇచ్చారంట. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడ పెట్టి మేము పూజించి స్వామివారికి అభిషేకాలు చేసి అందరము భక్తితోటి అభిషేకం చేసుకొని పారాయణం చేశాము. హనుమాన్ చాలీసా పారాయణము దేవాలయాలలో చేయడం ప్రారంభించినప్పుడు 10-15 మందితోని స్టార్ట్ అయింది. 100 పైచిలకు మహిళలంతా కూడా గృహాలలో ఏదన్నా వాళ్ళ యొక్క బర్త్డేలు, యానివర్సరీలు, వివిధ యొక్క అకేషన్స్కి ఇళ్లల్లో చేయించుకోవడం, దేవాలయాల్లో చేయించుకోవడము ఇంతింత వత్తింత అన్నట్టుగా ఇది దినదినాభివృద్ధి చెందింది. మేము ఇక్కడ ఈ బృందం తరఫున అనుకున్నప్పుడు 251 మంది అవుతారా అని అందరికీ సందేహం వచ్చింది. కానీ ఈ అయ్యప్ప స్వామి ప్రాంగణము, అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు, అమ్మవారి కరుణా కటాక్షాలు, ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు ఉండి ఈ హనుమాన్ చాలీసా భక్తి బృందము కోరుకోగానే ఎంతమంది అంటే 500కు పైచిలుకుగా మహిళలు భక్తులు అందరూ కూడా హనుమాన్ చాలీసాలో పాల్గొనడము, పారాయణం చేయడము, స్వామీజీలు రావడము, ఇక్కడికి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడము జరిగింది.